ఆమేన్ 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 ఆమేన్. అద్వితీయ దేవుని యొక్క శక్తి కలిగిన సన్నిధి ఈ మొదటి శుక్రవారం 12వ నెల ప్రభు దయచేసిన విధానం బట్టి దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన యొక్క కృపలో ఆయన యొక్క బిడ్డలుగా మన జీవితాల్లో ఎన్నో విజయాలు, ఘనత, మహిమ మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుకు కారణం ప్రియ దేవుడు, ప్రియ ఆత్మస్వరూపుడైనటువంటి పరిశుద్ధాత్ముడు మనకిచ్చినటువంటి ఉదయకాలము ఎంతో శ్రేష్టమైనది. దేవుడు పాదాల యొక్క నేనైతే ఎంతో ఉత్సాహంతో దేవుని యొక్క ఉపదర్శనము, ఉత్సాహంతో ఆయన శక్తిని, ఉత్సాహంతో ఆయన వాగ్దానాల వైపు, ఉత్సాహముగా నెరవేర్పు కొరకు ఇవన్నీ కూడా వెతుకుతూ ఉన్నాను. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉన్నాను. కాబట్టి ఉత్సాహంగా ఇవన్నీ చేయాలి. వెతికేవి, చూసేవి, పొందేవి ఇవన్నీ కూడా మనము ఆయన ఉపదర్శనంలో ఉత్సాహం లేకుండా మనము ఎదురు చూడలేము. నీరసం అయిపోయి అనుకోండి, మనము ప్రతిదీ కూడా లేటుగా చూస్తాం. అది ఉత్సాహంగా కానీ ప్రతిరోజు మనకు ఉత్సాహం కావాలంటే దేవుని సన్నిధిలో అలంకరించుకోవాలి. ప్రతిరోజు కూడా ఆయన వాగ్దానాలు ఏవైతే వెతుకుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఎన్నో కొన్ని వాగ్దానాలను మనకు దేవుడు జరిగించాడు. దేవుడు ఈ వాగ్దానాలన్నీ కూడా మనము ప్రతిరోజు కూడా వాగ్దానాల మీద మన మనస్సును పెట్టి ఆ వాగ్దానాలను నెరవేర్చు ప్రభు అని మనం ఆయన జ్ఞాపకం చేసినప్పుడు, అంటే దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు కాదు, కానీ మనం ఎంతవరకు ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నామని ఆయన చూస్తాం. ఎందుకంటే చూడండి, చిన్నపిల్లలకు మనం ఎప్పుడైతే నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వు నీకు సైకిల్ కొంటాను, నువ్వు డిగ్రీ పాస్ అవ్వు నీకు బైక్ కొంటాను, ఇలా పిల్లలకి మనము ఈ వాగ్దానాలు చేస్తాం. వాళ్ళు అలాగే పాస్ అయ్యే వెంటనే, నాన్న చూసావా పేపర్లో నా పేరు, చూసావా నా యొక్క రిజల్ట్లో ఈ మార్కులు వచ్చాయని జ్ఞాపకం చేస్తారు. దేని కొరకంటే వారు ఏకం అదే చెప్తూ ఉంటారు. కారణము నాన్నకి ఇంకా జ్ఞాపకం రాలే. ఓహో ఇదా, నీకు సైకిల్ కొంటానన్నాడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, నీకు బైక్ కొంటానన్నాడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భౌతికమైనటువంటి వాగ్దానాలే మన పిల్లలు జ్ఞాపకం చేసినప్పుడు మనం చేసే మాట మనమే కొన్నిసార్లు మర్చిపోతాం. అయితే దేవుని సన్నిధిలో దేవుడు మనకు కూడా ఇన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఎప్పుడైనా వాక్య రూపంలో ఉన్నవి మనం దేవునికి జ్ఞాపకం చేయగలుగుతున్నామా? ఈ సంవత్సరము ఏ వాగ్దానమో మీకు అసలు గుర్తుందా? అయితే ఇదిగో ఈ వాగ్దానం వచ్చిందని డిసెంబర్ 31వ తారీఖు రాత్రి అయిపోయిన వెంటనే 1వ తారీఖు 31 మధ్యలో ఉన్నటువంటి ఆ వాగ్దానము 1వ తారీఖులో వచ్చినప్పుడు చదివిస్తాము. అయ్యో ఇది వాగ్దానం, ఇదిగో ఇందులో ఆ సందర్భం ఇదమ్మా అని చెప్పినప్పుడు చక్కగా వింటారు. ఆ తర్వాత మళ్ళా ఎవరో కూడా వాగ్దానం కోసం అసలు అడగట్లేదు. ఒక్కరు కూడా అయ్యో నాకు వాగ్దానం వచ్చింది, ఇది ఇంకా ఇది నెల అయిపోతుంది, ఇదిగో కొంతమంది నెరవేరేదని కూడా అనట్లేదు, నెరవేరలేదని కూడా అనట్లేదు. రెండు వైపు కూడా లేదు. నెరవేరేదని కూడా అనట్లేదు, నెరవేరలేదని కూడా అనట్లేదు. అంటే ఏమవుతుందంటే వాగ్దానం మీరు తీయండి, అసలు మీ వాగ్దానం చూపించండి, వాగ్దానం కూడా తయారయ్యేది. ఎంతో కష్టపడి దాని వెనక్కి తెలుగు బాప్టిస్ట్ సంఘము దొంతూరని కూడా మంచి ప్రింటింగ్తో మరి కూడా పెట్టించిన వాగ్దానం అర్థం దగ్గర ఉంది, మాధురం దగ్గర ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంది వాగ్దానాలు మరి రేషన్ కార్డుకి ఆ బిల్లు వాళ్ళకి దాన్ని అంటించినవి కొన్ని వచ్చేస్తాయి. కొన్ని వాగ్దానాలు అసలు ఏమైపోతాయో తెలియదు. నాకు ఇప్పుడు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జాగ్రత్తగా దాచుకున్నాను. ఎందుకంటే ఇన్ని వేల వాగ్దానాలు మనకు గుర్తుండవు కాబట్టి అవేదో మనకు ఒక చిన్న జ్యోతిషంగా మనం తీసుకోవట్లేదు. కానీ దేవుడు పెట్టిన ఇన్ని వాగ్దానాలు అన్ని గుర్తుండేవి, అన్ని గుర్తుండవు కదా. కాబట్టి కొంతమంది
మరి దాన్ని మనకు పాయింట్ అవుట్ చేసినప్పటికీ కూడా, అయితే దేవుడు పెట్టారు మనం అదేదో ఒక ఆచారపరంగా తీసుకోవట్లేదు, ఆ వాగ్దానాల్లో దేవుడు మనకి ఇచ్చాడు నమ్ముతూ తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా వాగ్దానం అనేటువంటిది మరి మొదటి శుక్రవారము చివరి మరి నెలలో మనం వచ్చాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము వాగ్దాన కుమార్తె పాత్ర. అంశం ఏంటంటే వాగ్దాన కుమార్తె పాత్ర. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక కుమార్తె మనకు కనిపిస్తుంది. ఆమె జకర్యా దేవుని బిడ్డల తరగతులలో ఎంత అద్భుతమైన మాట అంటే, అహరోను కుమార్తెలలో ఒకటే. అహరోను కుమార్తె అన్నారండి, అహరోను కుమార్తెలలో ఒకటే. అహరోను కుమార్తెలలో నేను ప్రాణం అయిపోయింది. ఆ కుమార్తె పోషణ అయిపోయింది. ఆ కుమార్తె యొక్క చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చాలా మంది కుమార్తెలు వచ్చారనమాట. ఆమె దేవుడు అహరోను యొక్క కుమార్తె. నిజంగా ఎందుకు అహరోను కుమార్తెలలో ఒకటే అన్నాడు అంటే, కుమార్తెలలో ఎంతో మంది ఉన్నారు, ప్లూరల్, సింగులర్. దేవుడు ఏకవచనమో బహువచనం. ఇక్కడ ఎంతో మంది కుమార్తెలలో అద్భుతమైనటువంటి కుమార్తె ఎలిజబెత్ అని ఈ క్రిస్మస్ మరి ప్రారంభ వర్తమానంతో మనము ఈ యొక్క కుమార్తెలలో పాత్ర అయినటువంటి దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి కృతజ్ఞతలు, మహిమ, ఘనత. మరి క్రిస్మస్ యొక్క వర్తమానంలో మొదటి క్రిస్మస్ యొక్క వర్తమానంగా మనము ప్రారంభించుకుంటున్నాం. ఈ సంవత్సరంలో చివరి మరి నెలలో మొదటి అంశము. దేవుడు అద్భుతమైనటువంటి మాట మొదట్లో ఘనత వహించిన థెయోఫిలా అంటే ఈ మాట అపోస్తలుల కార్యాల మొదటి అధ్యాయము మొదటి వచనంలో కూడా అక్కడ కూడా రాయబడ్డది, వాడబడ్డది. ఓ థెయోఫిలా, ఘనత వహించిన థెయోఫిలా. దేవుడు పెట్టారా, ఇక్కడ మీరంతా కూడా క్రిస్మస్ లోకి వచ్చారు. మనమంతా కూడా క్రిస్మస్ సంబరాల్లోకి వచ్చాం. ఈ క్రిస్మస్ అనేటువంటి క్రీస్తు యొక్క ఆరాధన, క్రైస్ట్ మాస్, దేవుడికి అనగా క్రీస్తు అభిషక్తునికి ఆరాధించడానికి మొదటగా మనకు ఉన్నటువంటి ఈమె ఇక్కడ అంతమంది కుమార్తెల్లో అద్భుతమైనటువంటి కుమార్తెగా నిలిచింది. మనము కూడా నిలవాలి అంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఏంటనేది ఈరోజు మొదటి అంశంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు బిడ్డలారా, ఈమె ఘనమైనటువంటి కుమార్తెగా పాత్ర పోషించింది ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ కుమార్తెలుగా ఎలిజబెత్ వారసత్వంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘంలో అందరూ కూడా ఎలిజబెత్లే. ఆమె దేవుని సంఘం. అయితే ఆమెకు కూడా మనము సాటి, ఆమెకు కూడా మనము ధీటైన పోటీ మనము కూడా ఇవ్వాలంటే మన భక్తిలో మొదటగా మనము కూడా థెయోఫిలుగా మార్చబడుతుంది గాక. అంటే ప్రియమైన వారుగా యేసయ్యను మనము ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన కలుసుకోవాలంటే, ఆయన జన్మదిన వేడుకల్లో మనము సంబరాలు చేయాలంటే దేవుడికి మొదటగా మనము ప్రియమైన వారిగా. ఎంతవరకు దేవుడు పెట్టారా, దేవుడి మాట నిజంగా చెప్పగలడు. ప్రియమైన కుమార్తె, ఆ ప్రియమైన పక్కన ఎలిజబెత్ అని పేరు తీసేసి ఈ పేరు పెట్టుకొని ప్రియమైన థెయోఫిలా అని పక్కన ఈ పేరు ఈరోజు ఆ అంశంలో దేవుడు పిలవడానికి ఇష్టపడాలి. ఆయన మెచ్చుకోవాలి, ఆయన చాలా సంతోషపడాలి. దేవుని సగమ ఎంత అద్భుతమో అక్కడ ఆ లోకా సువార్తలో ఈ భక్తుడైనటువంటి డాక్టర్ లూకు, వైద్యుడైనటువంటి లోకా గారు ఈ లోకా సువార్త, అపోస్తలుల కార్యాలను రెండు కూడా ఆయన రాశాడు. ఆయన అంటాడు, ఘనత వహించిన థెయోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన, చూడండి అంత అద్భుతమైన మాట, కన్నులారా ఏదైతే చూచారో మనకు అప్పగించినది కన్నులారా. ఈరోజు మనకి కన్నులారా అప్పగించిన సేవే మనకు అప్పగించబడుతుంది. ఈ సేవలో అప్పగించబడినటువంటి దానికి నాకు దేవుడు ఈ మధ్యకాలంలో ఈ మొదటి
మొదటి వారంలో ఒక ప్రేరేపణ చేశాను. పరీక్షలు రాసే వారికి బహుమానములు ఇస్తూ ఉన్నాం. మరి అందులో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ మాత్రం ఇవ్వాలి కదండి. ఎందుకు అందరు కూడా ఇస్తున్నారు మరి కొంతమంది సార్లు లేదన్నమాలుగా కాదు, రాసేవారు మిగిలిన వారికి కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ అంటే అందులో రాసినందుకు వారికి ఏదో ఒక మనము బహుమానం ఇస్తే వాళ్ళు మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది. అందుకే వారికి కూడా మనం ఇస్తూ ఉన్నాం. అయితే దేవుడు 2 గుంపులు చూపిస్తూ ఉన్నాడు. అదేంటంటే గృహాల్లో జరిగే ప్రార్థనలకి నమ్మకంగా వచ్చే పెట్టలో కొంతమంది ఉన్నారు. వారికి ప్రైజ్ ఇవ్వాలని కూడా ప్రేరేపణ దేవుడు కలిగించాడు. రెండవది ఏంటంటే రెండవ గుంపు ఎవరికి ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా తెప్పల్లో గలిబిలు జరిగినా ప్రార్థన ఒక అగ్గిలాంటి ఒక శక్తి కలిగిన బిడ్డలో ఉన్నారు. దేవుడు బిడ్డలో వారికి ప్రైజ్లు కూడా ఇవ్వాలని దేవుడు నాకు ప్రేరేపణ కలిగేశాడు. అయితే ఆ సమయంలో ప్రార్థన రాలేని వారు కూడా బాధ ఉంటుంది కదా. ప్రైజ్లో పొందిన వారికే సంతోషం ఉంటుందండి. మరి ప్రార్థనలు రానప్పుడు ప్రైజ్ ఇవ్వలేం కదా. కానీ ఆ సమయంలో దేవా ఏం చెయ్యాలి? మరి మనకి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ శాతం అన్నమాట. గిఫ్ట్లు కూడా ఎక్కువ తేవాలి అందరికీ. మరి పార్టిసిపేషన్ అనేటువంటిది ఒక 5-6 క్రమంగా వచ్చేవారు ఉన్నారు. ఈ పోరాట ప్రార్థనలో సమస్యలు అనేప్పుడు ఒక 6-7 ఖచ్చితంగా వారు ఉంటారు. మిగిలిన వారు అడప ఇప్పుడు మగమాటంగా వీధిలో నా పెడితే అమ్మమ్మ రామ, అమ్మమ్మ తప్పరమ్మ, ఈ వీధులు నువ్వు కూడా ఉన్నావు కదా అన్నప్పుడు వారు వస్తుంటారు. అంటే ఎప్పుడో అలా దారి అయిపోయి తప్పక వారు దొరికినట్లుగా ఆ సందర్భాలు ఉంటాయి. కానీ మిగిలిన 6-7 మాత్రము ఆ ప్రార్థనలో వరుస్తుంది. ఇది ఒక గుంపు అన్నమాట. దేవుడు ఇక్కడ మనకు అప్పగించిన ప్రకారము ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు అదే కాదు రైట్ పదం, వాక్యానికే సేవకులు అనేవారు. అంటే దేవుడు ఎంత ఆ పదాలంతా కూడా చాలా పెద్ద వర్తమానం. కాబట్టి దాన్ని మనం జీర్ణించుకోవడానికి సమయం చాలదు, శక్తి చాలదు. దీన్ని ఈరోజు మనము ఈ 6 వచనాలను మనం ధ్యానిద్దాం. మొదటగా మనము ప్రియమైన వారిగా మారాలి. మనము ఎలిజబెత్ పాత్రలుగా మార్చబడాలంటే ఈ క్రిస్మస్ లో మనకు దేవుడు అప్పగించినటువంటి ప్రియమైనటువంటి వారి ఈ దైవోక్తులుగా మనం మార్చబడాలంటే దేవుడికి వాక్యానికి మనము సేవ చేయాలి. వాక్యానికి సేవ చేయలేదు ఆశ్చర్యం లేదు పదము. అక్కడేముంది? వాక్య సేవకులైన వారు. ఎవరికి మనుషులకి సేవ చేస్తారు, లేకపోతే రాజులకి సేవ చేస్తారు, లేకపోతే ఆ దేశంలో ఉన్న ప్రభుత్వ నాయకులకి సేవ చేస్తారు, ధనవంతులకి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సేవలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ సేవ ఉన్నది? వాక్య సేవకులైన వారు. ఎంత భయంకరమైన మాట తెలుసండి. ఘనమైన మాట, గంభీరమైన మాట. ఆ మాటకి మనము ఎంతవరకు న్యాయం చేయగలమో, నేను ఎంతవరకు ఆ మాటకి న్యాయం చేయగలను. వాక్యానికే సేవ చేయాలంటే దేవుడు అంటే వాక్యము అనగా దేవుడు ఆ వాక్యం అనేటువంటి ప్రభువుకి సేవ. మనమంతా కూడా ఈ లేఖనాల్లో ఉన్నటువంటి వాక్య సేవకులుగా ప్రతి వచనము కూడా ఎంతవరకు నెరవేరుతూ ఉంది. మా జీవితము ఈ 60 పుస్తకాలు నెరవేర్చగల, కనీసము ఆ ఒక్క వచనమే నెరవేర్చగల. ఎంత భయంకరమైన దేవుడు, ఎంత గంభీరమైన దేవుడు. మనం దీవెనలు కావాలి, క్షేమం కావాలి, వాగ్దానాలు కావాలి. దేవుడు మనలో రోజు ఓ దేవుడా అని నన్ను పిలిచినప్పుడు నిజంగా ఆ వాక్యానికి సేవ ఎంతవరకు అప్పగించుకునేటువంటి ఆ నమ్మకత్వమును కనపరచగలుగుతాం. అంతమంది ఆ యోర్దాను అనేది బాప్తిజం పొందారు. కానీ ఎవరి కోసం కూడా ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తూ ఉన్నానని అందరికీ కూడా తెరవబడే ఆ కృప కావాలి. అందరికీ కూడా ఆ స్వరం వినే అవకాశం కావాలి. కానీ ఆ పాత్ర అక్కడ పోషించే పాత్ర దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుడు పెట్టాలి. ఈ క్రిస్మస్ మాసంలో ప్రభువుని మనం చూడాలి. ప్రభువుని మనము కన్నులారా అంటారు కదా కీర్తనలో, ఆయన వైపు వారు చూడగా వారి ముఖం ఏమయ్యాక
వారి ముఖంలో, అది రెండో మాట అనమాట, లజ్జింపకపోను అనగా సిగ్గురాదు. కానీ మొదటగా మనకి ఆయన వైపు చూడగానే మన ముఖంలో ఏమవుతుందంటే వారికి ఏంటంటే వెలుగైంది దేవుడు పెట్టారు. అయితే ఇక్కడ దేవుడి యొక్క వాగ్దానాలను, దేవుడి వాక్యాన్ని, దేవుడి యొక్క కృపలో మనము ప్రియులుగా ఎప్పుడైతే ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధిలో నమ్మకంగా ప్రియులుగా మనం వెళ్తూ ఉంటామో అప్పుడు దేవుడితో మన పాత్రలుగా ఉంటాము. ఆమె రెండవదిగా దేవుడు పెట్టారా, రెండవదిగా దేవుడు నమ్మకమైనటువంటి, అక్కడ ఒక మాట వాడుతూ ఉన్నాడు, 4వ వచనం లోపల కలిసి ఉంటుంది మొత్తం ప్రకారము మన మధ్యలో నెరవేరిన కార్యమును గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరుగునువని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. అక్కడ మీరు ఒక మాట పట్టుకున్నారు లేదు, అదేంటంటే ఆ మాట నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. ఆమె నీకు కూడా కొన్ని నెరవేరాయి, నీ జీవితంలో చాలా నెరవేరుతూ ఉన్నాయి. నెరవేరినవి నువ్వు ఒకసారి కొన్నిసార్లు చెప్తూ సాక్ష్యము, కొన్నిసార్లు చెప్పవు. కొన్నిసార్లు బలవంతంగా ప్రేరేపణ లోపటి నుంచి వస్తే తప్ప లేవట్లేదు. మరి కొంతమంది జీవితాలు ఏంటంటే ఒక 50 ఒక 100 అద్భుతాలు జరిగితే కానీ ఇన్ని జరిగే ఒకసారి లేకపోతే ఎలాగనుకుని అప్పుడు అంటే ఇన్ని అద్భుతాలు భేకర కార్యాలు జరగాలి. ఇక్కడ దేవుడు పెట్టారా నెరవేరిన కార్యములకు వచ్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. నెరవేరే కార్యాలు ఈరోజు నీ కోసం కూడా దేవుడు ఈ గ్రంథంలో మన కోసం లేకపోయినా మరికొన్ని గ్రంథాల్లో నెరవేరేవన్నీ కూడా రాయబడుతూనే ఉన్నాయి. ఆమె ఎన్నో నెరవేరుతూ ఉన్నాయి. దేవుడు పెట్టారు నాకైనా దేవుడు కొన్ని డైరీ రాయమని చెప్తే వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కరి కోసం ప్రభు ఇగో వీరి జీవితంలో ఇన్ని కార్యాలు జరిగాయి ప్రభు అనుకొని చాలా రాయగలిగారు. లోలమ్మ గారి కోసం ఒక డైరీ తీసుకో, అక్కడ ఉన్న సునీతం కోసం ఒక డైరీ తీసుకో, అక్కడ ఉన్న చిన్నమ్మ కోసం ఒక డైరీ తీసుకుంటే ప్రారంభం నుంచి అయ్యా ఇన్ని కూడికలు జరిగాయి, ఇన్ని ప్రాంతాలకు ఇన్ని జవాబులు వచ్చాయి, ఇన్ని సందర్భాల్లో ఇన్ని ఇబ్బందుల్లో ఇన్ని అపాయాల్లో ఇన్ని జవాబులు పొందారు, ఇన్ని మేలు పొందారు, ఇన్ని గర్భఫలాలు పొందారు, ఇన్ని హాస్పిటల్ నుంచి ఇన్ని ఇబ్బందుల నుంచి ఎన్నో జయాలు పొందారు ప్రభు అనుకొని ఎన్నో ఎన్నో వివరంగా ఇంకా వివరంగా చదవాలే కానీ దేవుడు పెట్టారా అద్భుతంగా దేవుడి కృపలో రాయగలము. ఆమె ఇక్కడ దేవుడు మన జీవితాల్లో రెండవదిగా నువ్వు ప్రియమైన వారిగా ఎప్పుడైతే మారావో రెండవదిగా నీ జీవితంలో దేవుడు రాస్తూ ఉన్నాడన్నమాట. అంతిమ కూడా ఆ రాసిబడినటువంటిది పౌలు అంటాడు కదా, మేము రాసేది కలములతో కాదు, దేంతో రాసేటంటే అవి శిరతో రాసేవి కాదు, మా క్రియలతో మీ హృదయాల్లో రాశాము అని అంటాడు అన్నమాట. ఆమె మా క్రియలు దేవుడు పెట్టారా అనేక హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయేవిగా ఇక్కడ ఈ యొక్క గనురాలైనటువంటి ఎలిజబెత్ ఆమె క్రియల్లో రాసిందన్నమాట. ఆ కుటుంబం కోసం రాయడానికి, ప్రియమైన కుటుంబంలో రాయడానికి ఈ క్రిస్మస్ లో ప్రభు కోసము మొదటి కుటుంబంగా ఈ జకరియా ఎలిజబెత్లను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ సంగమ 2025లో కూడా ఇక్కడ వచ్చినటువంటి కొన్ని కుటుంబాలు బట్టి దేవుడు కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయాలని కూడా ఇష్టపడుతూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. అయితే అక్కడ మొదటిగా మనము థియోఫిలుగా ప్రియులుగా మనం మార్చబడాలి. రెండవదిగా మన జీవితాల్లో దేవుడు మన కార్యాలను, క్రియలను ఇతరుల హృదయాలలో అవి శిరతో కాకుండా దేవుడు ఆత్మరూపముగా ముద్రించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమె మూడవదిగా దేవుడు పెట్టారా, మూడవదిగా అక్కడ 6వ వచనం వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయముల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని
నీతిమంతులై ఉండిరి. ఆ ఒక్క 6వ వచనంలోనే చాలా అంశాలు అనేది పెట్టారు. ఎన్ని కార్యాలు వాళ్ళు చేశారు చూసారా? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్తున్నాడు. సకలమైన ఆజ్ఞలు. నిజానికి దావీదు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తక్కువలేదు. కానీ ఇక్కడేమంటాడంటే సకలమైన ఆజ్ఞలు చొప్పున వారు దేవుని సన్నిధిలో నిరపరాధులుగా ఉన్నారు. అపరాధులు కాదు, నిరపరాధులుగా ఉన్నారు. దేవుని సన్నిధ ఈరోజు మన జీవితాల్లో నిరపరాధులుగా ఏ విషయంలోనైనా ఒకవేళ అపరాధ భావం అనేది మన మీద ఒత్తిడి చేస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్ యొక్క సంతోషంలో దేవుని పాత్రలుగా మనం మార్చబడాలంటే మూడవదిగా మన జీవితాల్లో సకల ఆజ్ఞలు కూడా మనము ఎన్ని ఆజ్ఞలు విధించామో ఎన్ని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాం. కొన్ని నావల్ కాదు ప్రభు ఈ ఆజ్ఞలు పాటించలేము, అలాగే ఇప్పుడు మనం దాటిపోకూడదు. కొన్నిసార్లు కొన్ని ఆజ్ఞలు మాత్రమే నువ్వు ఇదిగో ఇది టీవీ చూడకూడదు అని దేవుడు చెప్పాడు అనుకో, ఆ ఆజ్ఞ మనము ఎంతవరకు పాటించగలుగుతాం. లేకపోతే ఇదిగో నువ్వు ఈ మాటలు ఈ పదజాలాలు వాడకూడదు, కొన్ని స్వశక్తులు, కొన్ని బూతులు, కొన్ని రకాల పదాలు నువ్వు చనిపోయినంత వరకు నీ మాటలు వాడకూడదు అన్నప్పుడు ఎంతవరకు కొన్నిసార్లు మనకు కోపం వచ్చినప్పుడు, చిరాకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అందులోనే కొన్ని చేస్తాం. కొన్నిసార్లు వాళ్ళ ప్రార్థనతో మళ్ళీ పడుకుంటాం. దేవుడు అంటారా? కానీ వీరు ఇలా లేదు. వారు సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుడి దృష్టికి నీతిమంతులై ఉండిరి. నీతిమంతులుగా ఉన్నారు. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె అంటే ఎప్పుడైతే ఖర్జూరం అందరికీ తీయగానే ఉంటుంది, దాన్ని చూసినప్పుడు మంచి సువాసన వస్తుంది. కానీ దానికి మొదట మూలం ఏంటంటే నీతి ఉంటేనే ఖర్జూరం వస్తుంది, ఆ తర్వాత మొవ్వ వస్తుంది, అది బహుగా అది శాఖోపశాఖలుగా వర్ధిల్లుతుంది. ఈరోజు నీతి అనగా ఎలా వస్తుంది? మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం, అయ్యా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, పట్టుడి తీయబడును. అంటే మొదట మనము అడుగుతాం, తర్వాత వెతకాలి. ఏంటి వెతకాలి అంటారు కదా 6వ అధ్యాయం 33వ వచనం మత్తయి సువార్తలో, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి. ఇక్కడ వెతుకుతూ ఉన్నారు వీళ్ళు. ఏంటి ఎక్కడ ఎప్పుడు దొరుకుతుంది నీతి, ఎక్కడ నీతి దొరుకుతుందని ఈ ఇద్దరు భార్య భర్తలు కూడా వెతుకుతూనే ఉన్నారు దేవుడు. అంటే భార్యకు తగ్గ భర్త, భర్తకు తగ్గ భార్య. చెప్పండి సోదరులు చెల్లించాలి. హల్లెలూయా. నేటి కాలంలో భర్త పరిశుద్ధంగా ఉంటే భార్య ఏమో అంతంత మాత్రమే, లేకపోతే భార్య అతి పరిశుద్ధంగా ఉంటే భర్త చాలా ఘోరమైన పరిస్థితి. కానీ వీరిద్దరూ కూడా దేవుడు పెట్టారా? యేసయ్య యొక్క జన్మలో 6 నెలల ముందు బిడ్డను కని ఒక సోల్జర్ని సిద్ధపరచడానికి వారేమో సకల ఆజ్ఞల యందు కూడా ఘనంగా వారు జీవించారు. ఇవి ఎవరట? ఇవి ఎవరి కుమార్తె? అహరోను కుమార్తెలలో ఒకటే. అంటే చాలా మంది కుమార్తెలు ఉన్నారు, చాలా మంది అక్కడ కూడా మనకు కనిపిస్తారు. దేవుడు పెట్టారా? చూడండి, అహరోను యొక్క వంశంలో అహరోను కుమారులు చేసిన పనిమాల పనులు మనకు తెలుసు కదా. నాదాబు, అబీహు వీళ్ళు తీసుకురావడానికి తీసుకొచ్చారు, అక్కడికక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత అహరోనుకి ఇంకా కుమారులు ఉన్నారు దేవుడు పెట్టారు. తర్వాత చూడండి అక్కడ కనిపిస్తారు సంఖ్యాకాండము 20వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఏదోము పులినేల యొద్ద ఉన్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలయనగా
మెరీబా నేల వద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి కనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశములో అతడు ప్రవేశింపడు. నీవు అహరోను అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ యొక్క అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరులకు తొడిగించుకో. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. ఇక్కడ చూడండి, సర్వ సమాజము ఇశ్రాయేలు అందరూ కూడా చూసుకుంటారు. పెద్ద ఆ హోరు కొండ ఎక్కారు. ఆ హోరు కొండ పైన అహరోను యొక్క వస్త్రాలు, అహరోను మోషే తర్వాత ముందు మోషేకి, ఆ ముందు అహరోనికి తర్వాత మోషేకి. ఇక్కడ ఇద్దరు కూడా కొండల మీదే. దేవుని సంగమ ఇక్కడ ఈ హోరు కొండ మీద అహరోను యొక్క వస్త్రాలు తీసి తన కుమారుడైన ఎలియాజరుకి తొడిగించమంటున్నాడు. తొడిగిస్తుండగా సర్వ సమాజం చూస్తూ ఉంటుండగా అహరోను చనిపోతాడు. దేవుని బిడ్డ అయితే అహరోను యొక్క పరిచర్య తన కుమారుడైనటువంటి ఎలియాజరుకి అప్పగించబడింది. ఆమేన్. ఇక్కడ చూడండి, అహరోను దగ్గరికి వద్దాం. ఇప్పుడు అహరోను 27వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 27వ అధ్యాయం అంతా వచ్చిన సంఖ్యాకాండం 27. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపహాదు హేబెరు కుమారుడును గిలాదు మనుడును మాకీలు మనుడునైన ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహాల, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా. చాలు, ఇక్కడ చూశారు దేవుని బిడ్డలారా, ఎవరు నిలబడ్డారు? మీరు ప్రధాన యాజకుడైన ఎలియాజరు. ఇందాక చదువుకున్నాం కదా, ఎలియాజరు ఎవరు కొడుకు? ఇప్పుడు చదివించారా ముందు 20వ అధ్యాయంలో? అహరోను కొడుకు. అహరోను ముందు ఇద్దరు కొడుకులు ఎవరు చనిపోయారని చెప్పారు. పేర్లు ఎంత మర్చిపోతుందా? నాదాబు, అబీహు. నాదాబు, అబీహు ముందు సంతానము, ముందు పుట్టిన కొడుకులు చనిపోయారు. తర్వాత దేవుడు వదిలేశాడా? తర్వాత ఇంకా కొడుకుల్ని ఉంచాడు దేవుడు బిడ్డ. ఇక్కడే అహరోను యొక్క తర్వాత మరొక ఎలియాజరు అనే కుమారుడికి అహరోను అన్ని తీసి, నువ్వు సేవ చేయలేదు, నీ వస్త్రాలు ఈ కుమారుడు తొడుగు అనగా నీ చేతిలో ఉన్న మైకు నీ కొడుకు ఇచ్చాయి. మైక్ అంటే ఇప్పుడు ఏంటి? పరిచర్యే కదా. నువ్వు మైకు పట్టుకోకు, ఇక్కడ అక్కడ నిలవబడకు, ఈ సేవ ఈ కుమారుడికి అప్పగిస్తున్నా. ఈ మైక్ ఏమో ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎలియాజరుకి వెళ్ళిపోయింది. ఎలియాజరు అనగా అహరోను యొక్క కుమారుడు. ఈ అహరోను క్రమంలో ఇక్కడ సెలోపహాదు కుమార్తెలో వీరు ఎంత అద్భుతంగా అంటే అహరోను యొక్క వారసత్వంలో ఉన్నటువంటి ఎలియాజరు క్రమంలో సేవ చేస్తారు. అక్కడ 27వ అధ్యాయం 7వ వచనంలో మంచి మాట ఉంటుందంట. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్యమును వారి ఆధీనం చేసి, వారి తండ్రి మాటలు చెప్పండి, వారి తండ్రి చెప్పండి అమ్మా, వారి తండ్రి స్వాస్యమును వారికి చెంద చేయవలెను. ఇప్పుడు తండ్రి ఆశ కొడుకులు లేదు కాబట్టి ఈ ఆశ ఎవరికి వచ్చింది? ఇప్పుడు మనకి కూడా సంఘంలో కొడుకులు లేదు. కొడుకులందరూ కూడా తెప్పల్లో ఉన్నారు, కుమార్తెలో మాత్రమే మందిరంలో ఉన్నారు. కాబట్టి వారు లేని పరిస్థితిని బట్టి మీరేం చేయాలి? ఈ ఆస్తిని, ఈ ఆత్మీయ ఆస్తిని, ఈ ప్రార్థన ఆస్తిని, ఈ పరిశుద్ధ ఆస్తిని, ఈ యొక్క ధూపమనే ఆస్తిని, ఈ యొక్క ఉపవాసమనే ఆస్తిని, ఈ సహవాసమైన ఆస్తిని మీరు రోజు కూడా చక్కబెట్టాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా ఎంతమందికి ఆసక్తి ఉంది? వారు సకల ఆజ్ఞలు కూడా ఏం చేశారమ్మా? ఏం చేశారు? నెరవేర్చే మాట మనం చూసాం. లోకసభలో సకల ఆజ్ఞలు కూడా నెరవేర్చారు. ఎవరు? ఎలిజబెత్, జకరియా. వారు ఎంత అద్భుతమైనటువంటి
చేశారు. ఇక్కడ ఆ క్రమంలో అహరోను కూడా సేవ చేయలేకపోయాడు. అహరోను చేస్తే ఆ హోరు కొండ మీద ఎందుకు ఎలా చచ్చిపోతుంది? ఒక విధంగా ఎలా చనిపోయాడ? దిగంబరంగా చనిపోయాడు. వస్త్రాలు తీసేమన్నాడు కదా, వస్త్రాలన్నీ తీసేసి ఎవరు తొలగించాడు? తన కొడుకైన ఎలియాజరుని తొలగించాడు. దేవుడు పెట్టారు అంటే యోబు అన్నట్లుగా నా తల్లి గర్భంలో దిగంబరంగా వచ్చాను, దిగంబరంగానే పోతాను అన్నట్లుగా దేవుడు పెట్టారా ఆ హోరు కొండ మీద అవమానకరమైన మరణం, ఆజ్ఞలు పాటించలేని మరణం. కానీ ఇప్పుడు మనకి దేవుడు ప్రశస్తమైన వస్త్రాన్ని మనకు తొడిగాడు, రక్షణ వస్త్రం మనకు తొడిగాడు. ఈ రక్షణ వస్త్రంతోనే మనం వెళ్ళిపోతాం తప్ప మనం చనిపోయినప్పుడు బాబు నువ్వు ఈ భూమి మీద నువ్వు సరైన జీవితం జీవించలేదు, నీ వస్త్రం నాయన నీ పిల్లలకి ఇచ్చి ప్రభువా అని ఎక్కడ కూడా ఎవరు కూడా మనకు అనరండి. ఆమె అంటే దేవుడు ఒక విధంగా ఎంత అద్భుతమైన తగ్గించుకుంటున్నాడు. వీళ్ళు ఆజ్ఞలు పాటించలేకపోతున్నారు అనుకొని ఆయన ఎలా చేస్తే మనం ఏమైపోతాం? మన స్థాయికి వచ్చేసాడన్నమాట. రోజు రోజు కూడా కనికరం ఎక్కువైపోతుంది దేవుడికి. చెప్పబడి స్వాతంత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనకి గడవైపోతుంది, ముద్దు ఎక్కువైపోతుంది అన్నమాట. ఆ బయట ఉన్న వాళ్ళు నిజంగా తెల్లవారి 3 గంటలు లేచి తలకు స్నానం చేసి ఎంత చక్కగా భక్తి చేస్తున్నారో. తెల్లవారి ప్రార్థనలు లేవు, తెల్లవారు మన కనీసం ఒక అద్భుతమైనటువంటి ఒక సిద్ధపాటు లేదు, క్రమమైన ప్రార్థన లేదు. దేవుడు పెట్టారా నిజంగా ఆ పాత రోజులు ఒకవేళ అనిపిస్తే లేదు లేదు మనకి ఇదే బాగుంది ఆయన అంటే ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టేసి మీకు నేను మాకు వద్దు, మీరు నాకు వద్దు, మీరు వెళ్ళిపోండి, ముందు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోండి అంటే మనం ఇప్పుడు ఆలోచిద్దాం ఒకసారి. ముందు ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడెక్కడ ఏదేది అక్కడ పెట్టి దాని చుట్టూ ఎన్నిసార్లు రౌండ్లు కొట్టి దాని చుట్టూ ఆ రౌండ్లు ఏంటది ప్రదక్షిణలు చేసి ఇలా పడుకొని దాన్ని ఏమంటారు నిలువు దోపిడీ ప్రదక్షిణలు అన్నమాట. దాని కోవుల చుట్టూ కూడా తిరగడం, పడుకొని దొరలాలన్నమాట. ఈ రుబ్బురోలేమో దొరిలినట్టు మనిషి ఏమో చుట్టూ కూడా దొరికి ఆ ఒళ్ళంతా గాయాలైపోయి బాధలైపోయి ఆ భక్తి బెస్ట్ అంటవా? దేవుడి సన్నిధిలో మోగడం బెస్ట్ అంటారండి. చూసారా, భక్తిలో ఏం కష్టం అసలు? ఒకవేళ వాళ్ళే కష్టమైంది ఎవరు? కష్టం. తెల్లవారు లేవాలి, తలకు స్నానం, ఎంత భయంకరమైనటువంటి భక్తి నిజంగా వారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఎంతమంది తెల్లవారు లేచిస్తున్నామమ్మా? ఎంతమంది తెల్లవారు లేచి వాళ్ళతో పోటీ మనం చేయగలుగుతున్నాం? వాళ్ళు పెట్టిలాట ఇప్పారట, దేవుడిని మొదట సాగిలి పడ్డారట, సాగిలి పడిన తర్వాత పూజించి, పూజ అంటే ఏంటి? పూజ ఎలా చేయాలి? పూజ ఎలా చేయాలమ్మా? ఎంత వేగంగా లేవాలి? ఎలా చేయాలి పూజ? ప్రతిరోజు అలాగే చేస్తారు, మార్పు ఉండదు. ఏ టైం లేచారో అదే టైంకి పూజ చేస్తూనే ఉంటారు. అంటే లోకంలో ఉన్నవారు పూజ, మన పూజ మనదే ఆ పదము, కానీ ఇప్పుడు వాళ్ళు కాటికి వచ్చారు అన్నమాట. కానీ దేవుడు పెట్టారా భక్తిలో చాలా వెనకబడిపోయాను. సకల ఆజ్ఞలు నెరవేర్చారట. ఆ మాట నాకు అసలు భయం వేస్తుంది. అసలు ఆ మాట ఎంతవరకు మనం చెప్పగలం? సకల ఆజ్ఞలు యందు దేవుడు పెట్టారా ఈ ఆజ్ఞలు యందు వారు నిజంగా నిలిచారు. ఇక్కడ ఈ యొక్క సెలోపిహాతు కుమార్తెలు కూడా తండ్రి ఆస్తిని అట 7వ వచనంలో వారి తండ్రి స్వాస్యమును వారికి చెంద చేయవలెను. ఏమంటున్నాడు? భూస్వాస్యమును వారి ఆధీనము. భూస్వాస్యం అన్నమాట. ఇంకా మొత్తం ఆధీనం అయిపోయింది. ఆడబిడ్డలే సాధించారండి, ఆడబిడ్డలే గెలిచారండి. ఎవరి దగ్గర ఇవన్నీ చేస్తున్నారు? ఎవరి దగ్గర? ఏ యాజకుడు?
ఎలియాజరు. నిజంగా ఆ తండ్రి నేను బతుకుంటే, కుమారుడా నేను చేయలేదంత సేవ, నా ఎదుటిన్న వాళ్ళకి నేనేం చేశానో దూడ చేసి బంగారం తండ్రి అని చెప్పి వాళ్ళందరికీ సాగిపడే సేవ చేయించాను. కాబట్టి ఈ దిక్కుమాలి మరణం నాకు వచ్చింది. ఇదిగో నా వస్త్రాన్ని నీకు తొడిగాను. నేను ఈ హోరు కొండ మీద ఎంత ఘోరమైన దిగంబర మరణాన్ని పొందాను. యవ్వనం నాకు తగిందే, కానీ నా గర్భంలో పుట్టినటువంటి ఎలియాజరు నువ్వు ఎంత గనుడుగో, నీ ఎదుట ఈ సేలోపిహతు కుమార్తెలు ఎంత నిజంగా గంభీరంగా స్వాస్యాలను భూస్వాస్యాలను అన్నీ కూడా సొంతం చేసుకున్నారు. ఆమె ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు నా టైం వచ్చింది. నా టైంలో ఉన్న బిడ్డలుగా మీరు ఎంతమంది ఈ కార్యాలు నా బిడ్డలుగా కుమార్తెలుగా ఈ ఘనమైనటువంటి వాగ్దానాలు స్వతంత్రించుకోగలుగుతూ ఉన్నారు? లేకపోతే ఎంతమంది స్వామరోలుగా నిద్రపోతూ ఉన్నారు? రెండింటికి కూడా సమాధానం నేనే చెప్పాలి దేవుడి దగ్గర. నువ్వు ఎంతమందిని బాబు నువ్వు మేలు కొలిపేవారిగా ఉన్నావు, ఎంతమంది నిద్రపోచ్చేవారిగా ఉంచుతూ ఉన్నావని దేవుడు అడిగినప్పుడు, నువ్వు మైక్ పట్టుకోకు, నీ వస్త్రాలు యాజక వస్త్రాలు తీసేయాలంటే ఈరోజు దేవుడికి ఏం జవాబు చెప్పాలి? దేవుడి సభ ఇక్కడ వీరేమో భూస్వాస్యాలను నిజంగా ఎలియాజరు అద్భుతమైనటువంటి సేవ, అనేక ప్రధానులు అక్కడ చాలా గంభీరమైన మాటలు. మోషేతో పాటు కూడా, అంటే మోషే ఒక విధంగా మోషేకి చిన్నవాడు కదా, అన్ని కుమారుడు ఎలియాజరు ఒక విధంగా ఏమవుతాడు? చిన్నాన్న అవుతాడు. మోషే ఎలియాజరు ఏమవుతాడమ్మా? చిన్నాన్న అవుతాడు. ఇతను కూడా అమ్మో నా కుమారుడు, మా అన్నయ్య కుమారుడు, మా అన్నయ్యకే వస్త్రాలు అక్కడ దిగంబరమైన మరణం వచ్చింది, వీడి దగ్గర నా పరువు పోతే ముందు నేను అన్నయ్య గారు దేవుడు పిలిచాడు, మా అన్నయ్య మరణం ఇంత ఘోరమైన మరణము, నా కొడుకు దగ్గర కూడా ఇటువంటిది ఎక్కడ కూడా లోపల ఉండకూడదని చాలా జాగ్రత్తగా జీవిస్తూనే ఉంటారు దేవుడు. ఈరోజు మన దగ్గరికి వచ్చింది ఆ బలం ఏంటంటే, వస్త్రాలు మన పిల్లలకు మనమే తొడిగాం. వస్త్రాలు తొడిగి వారికి నడక మనమే నేర్పాం. వారు పెద్ద అయిన తర్వాత అన్న అలా బట్టలు వేసేవేంటి, అమ్మ ఇలాంటి బట్టలు వేసేవేంటి, అమ్మ ఇలా మాట్లాడుతున్నావేంటి అని కానీ అనగలిగితే నిజంగా అది ఎంత అవమానం జరుగుతుంది, ఎంత దుఃఖమైంది. నాన్న మందిరంలో నిద్రపోవడం ఏంటి, అమ్మ మందిరంలో ఏంటి బలహీనంగా ఉన్నావు అని మన కోసం కానీ వారు కానీ అనగలిగితే మనకి ఎంత అవమానం ఉంటుంది. ఇక్కడ మోషేకి ఎలియాజరుకి పోటీ అన్నమాట. యాజకత్వములో సకల ఆజ్ఞలు కూడా ఎవరు ముందెళ్తారు, ఎవరు ముందు పరిగెడతారు? దేవుడు పెట్టారు ఏదో మామూలు రన్నింగ్ పోటీలో ఆ పరుగు కాదు, ఆజ్ఞలు నెరవేర్చే పోటీలో ఎవరు పరిగెడతారంటే ఎంతమంది మనము జయించేవారిగా ముందుకెళ్తాం. ఇక్కడ నాలుగవదిగా మొదటి అంశం ఏంటమ్మా? ప్రియమైన థియోఫిలుగా మనం పిలువబడాలి క్రిస్మస్ లో. రెండవదిగా నమ్మకమైనటువంటి వారిగా ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించేవారిగా మనం ఉంటూ ఉన్నాం. మూడవది ఏంటి? రెండవది నీతిమంతులుగా మనం తీర్చబడినప్పుడే ఆజ్ఞలన్నీ పాటించగలం. నాలుగవది ఏంటంటే, నాలుగవదిగా అలా లోకసభ చదువు 4వ వచనం 6వ వచనం చూడండి, దేవుని దృష్టికి నీతిమంతులయ్యింది. ఆమేన్. ఈరోజు మీరు మనుషుల దృష్టికి కాదు, కుటుంబ జీవితము భార్య భర్తలో చాలాసార్లు మనుషుల దృష్టికి, లేకపోతే అత్తమామల దృష్టికి, లేకపోతే తల్లిదండ్రుల దృష్టికి, లేకపోతే ఇరుగు పొరుగు వారి దృష్టికి, లేకపోతే ఏవేవో దృష్టికి మనం ఆయా సందర్భాల్లో మనం జీవించడానికి చూస్తాం. కానీ దేవుని దృష్టికి మీరు ఎలా ఉన్నారట? నీతిమంతులుగా ఉన్నారు. నాలుగవదిగా దేవుని దృష్టికి మన జీవితాల్లో ప్రతి క్షణము కూడా దేవుడి దృష్టికే మనము నిందార్హతులుగా, ప్రతి సందర్భంలో కూడా దేవుడి ప్రార్థనా పరులుగా
లోకం ఎన్ని రకాలు అనుకుంటూ అనుకోని, కానీ నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావంటే ఇక్కడ వీళ్ళు అన్ని విధాలుగా వీళ్ళు ఏ సమయంకి వచ్చారమ్మా? వృద్ధాప్య దశకు వచ్చారు. వీళ్ళకి సంతానం ఉందా? సంతానం లేదు. మళ్ళీ ఈ ఎవరి కుమార్తె? అహరోను కుమార్తెలలో ఒకటే. అక్కడ వాళ్ళందరికీ కూడా సంతానం ఉంది, అందరికి పెళ్లి అంటే బిడ్డలు పుట్టారు. కానీ ఈమెకు మాత్రమో ఈమె ఎంతవరకు ఉంటే అన్ని ఆజ్ఞలు పాటిస్తుందంట. సోదర వరుసలు అనుకొని పిల్లలు ఇవ్వకుండా వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యం వచ్చేసిన ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాను, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నాను అనే మాటలే రాలేదండి. సపడబడి సోదరులు చెల్లించండి. హల్లెలూయా. వీరు సకలాగ్ని యందు ఒకరి యందు ఒకరు వద్దులై ఉన్నారు దేవుని బిడ్డలు. నిజంగా సంతానం లేకపోయినా వారికి దుఃఖమే లేదు. ఎందుకో తెలుసా? అక్కడ ఎంత బాధ్యత అంటే అక్కడ యాజక వంశము ప్రకారము, యాజక క్రమం ప్రకారము దేవుని బిడ్డలారా వీరు ధూపము వారి క్రమం ప్రకారము అదే లాస్ట్ అన్నమాట. చివరి కుటుంబం ఇదే. ఈ తర్వాత ఎవరు పుట్టారమ్మా? బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టాడు. మరి యోహాను పెళ్లి చేసుకోలేదు. యోహాను తర్వాత మరి సంతానము ఆ పేరు నిలబెట్టాలి కదా. ఆ వంశం అనేది తర్వాత ఆ పేరు మీద ఎవరో ఉండాలి కదా. ఆ తర్వాత ఇంకా వంశం అనేది మనకు లేదు. ఇంకా మన వంశం అనేది ఉన్నదంటే అది ఏంటంటే యాజక వంశమే. ఆమేన్. ఈరోజు భౌతికమైన సంతానం కోసం మనం కూలిపోయి, భౌతికమైనటువంటి బిడ్డల కోసం మనం చింతించి, వారికి ఆ చింత లేదు, వారికి ఆ దిగులు లేదు, వారికి ఆ ఆందోళన లేదు. వారికి ఒకటే మన ముందు చాలా మంది దేవుని పిల్లలు ఉన్నారు. అక్కడేమో దేవుని బిడ్డలారా ఈ సేవ చేశాడు కాబట్టి కుడివైపు ఉన్న ధూప వేదిక వైపు ఎవరు వచ్చి నిలబడ్డారో వచ్చి నిలబడ్డారు అనమాట. ఈరోజు నువ్వు నేను కూడా కుడివైపు ఉన్న వారిగా, అంటే దేవుని దృష్టికి మనం ఎప్పుడైతే మనము దేవుని బిడ్డల నీతిమంతులుగా ఉన్నామో, నువ్వు కుడివైపు నీ పక్కన ఎప్పుడు కూడా దోత ఉంటూనే ఉంటుంది. అక్కడ ఒక్కసారి మాత్రమే దోత వచ్చింది, కానీ ఇప్పుడు నీకు తెలుసా నీ పక్కనే దోత ఉంది. ఎంతమంది నీ దోతను రోజు పని చేస్తున్నారు? నీ దోతను అసలు వాడుతున్నావా? లేకపోతే ఆ దోతను కూడా నిద్రపోయామా చక్కగా అమ్మ అన్నట్లుగా మన దోతను మనం పని చెప్పాలి చేయగలుగుతాం. కొన్నిసార్లు నువ్వు ఎక్కడికి ప్రయాణం వెళ్తావు, బస్సులు ఉండవు, వాహనాలు ఉండవు. అప్పుడు నువ్వు నీ దోతకు ఆజ్ఞాపించాలి. యేసు నామములో నాకు ఈ సమయంలో దూతల పరిచర్య విడుదలవుతుంది కాక. నీకు తెలియదు దూతలు కూడా మారు వేసిన సమస్య తెలుసా? నీకు తెలుసా? రాత్రి మేమైతే వెళ్ళిపోయింది ప్రార్థనకి. పాపం మాస్టర్ గారు అక్కగారు వారికి అయితే అక్కడ రాత్రి అక్కడ ఉండిపోతారని ప్లాన్ చేసుకొని మరి మాస్టర్ గారు తనక స్నేహితులే పెద్ద చర్చిలో ఉన్న పాస్టర్ గారు అనమాట, జాన్సన్ గారు, అక్కడ పంపించేద్దాం అనుకున్నాం. కానీ ఎందుకులంటే వచ్చాను అన్నప్పుడు దేవుడు పెట్టాల 10:30 దగ్గర అక్కడే 9:30 అయిపోయింది. సఫరం 9:30 దాగిపోయింది. ఎవరు జనాలు కదా చెప్తుంది లేదు. దూతల పరిచయం అయినప్పుడు మనకి ఎవరో తెలియదు, కానీ మన ఊరికి వచ్చే వాళ్ళు దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆమె అంటే బయట ఆ టైంలో ఏది కావాలో ఆ టైంలో, కాలు కావాలంటే కాలు, ఏది కావాలంటే అది నీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు. ఇలాగే ఎన్నో ఆ రాత్రి మాత్రమే కాదు, ఎన్నో జరిగాయి అన్నమాట. అంటే దేవుడు నీకు దూతల పరిచర్యను నువ్వు ఎంతవరకు వాడుతూ ఉన్నావు. దూతలు 34వ కీర్తనలో అంటాడు, నీకు ప్రతిరోజు కూడా నీ కాళ్ళకు రాయి తగలకుండా దూత అనేది ఉన్నది. ఈ గాబ్రియేలు అనే దూత కుడివైపు వారి యొక్క ప్రార్థనలో వారి పరిచర్యను చూస్తూ, నిజంగా ఈమె ఇంట్లో పరిచర్య, అతనేమో మందిరంలో పరిచర్య, ఎంత అద్భుతమైన పరిచర్యో. వారి గర్భంలో నుంచి అద్భుతమైనటువంటి దేవుని మార్గాన్ని, 5వదిగా దేవుని మార్గాన్ని సరళం చేసేవారు జన్మిస్తారు. ఆమేన్. ఈరోజు మనకి దేవుడు ఇచ్చినటువంటి క్రిస్మస్ సందర్భంగా దేవుని బిడ్డల ఎలిజబెత్ ఆమె నిజంగా అహరోను యొక్క వంశములో ఆమె అన్నయ్యలు చనిపోయారు. అంటే ముని అన్నయ్యలు అంటారు, ముని మనవళ్ళు అంటారు, ముని తాతలు అంటారు. ఇలా మనం తీసుకొని వస్తే ఆ క్రమంలో సేవా పరిచర్యలో ఎలిజబెత్ అద్భుతంగా కుమారులకు మించినటువంటి సేవా పరిచర్య ఆడబిడ్డ చేసింది. ఈరోజు
ఈ వంతు వచ్చింది దేవుడి దగ్గర. ఈ యొక్క కుమార్తెలలో నువ్వు కూడా ఆ సేలోపిహార్ కుమార్తెలను చదివించారు. ఆ కుమార్తెలు అందరూ కూడా గెలిచారన్నమాట. అయితే ఇక్కడ మన కుమార్తెలు ఉన్నారు. ఈ యొక్క తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క కుమార్తె. ఈ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో కుమార్తెలలో ఎవరు ఎలిజబెత్, ఎవరు నిజంగా అద్భుతమైనటువంటి పాత్రలుగా అన్ని విధాలుగా ఈ పాత్రల్లో నమ్మకమైనటువంటి ఆజ్ఞలు పాటించేవారు, నమ్మకమైనటువంటి దేవుని సన్నిధిలో క్రమంగా ప్రార్థన చేసేవారు. క్రమమైన ప్రార్థన అంటే తెలుసా? క్రమమైన ప్రార్థన అంటే దానియేలు ఉదయాన్నే వెళ్ళేవాడు, మధ్యాహ్నం వెళ్ళేవాడు, సాయంత్రం వెళ్ళేవాడు. దావీదు 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. అంటే క్రమమైన ప్రార్థన. మనము ఉదయం 10 చేస్తే ఆ 10 గంటలకే చేయాలి. ఉదయం 3కి చేస్తే అదే రోజు మళ్ళీ 2 రోజులు 3కే చేయాలి. మనం రాత్రి 12 గంటలకు కొత్త రోజు వస్తుంది. కొంతమంది 12 గంటలతో ప్రారంభిస్తారు. ఆ 12 గంటలతోనే ప్రార్థన చేసి వాక్యం చదివి అప్పుడు పడుకుంటారు అన్నమాట. అలా దేవుడు దాన్ని క్రమమైనటువంటి ప్రార్థన అంటారు. ఒకరోజు చేసి మళ్ళీ 2 రోజులు నిద్ర వచ్చేస్తుందంటే అవరు. దేవుడు ఇలా క్రమమైన ప్రార్థన మన జీవితాల్లో లేదు కాబట్టి నిజంగా అక్కడ వారు ప్రతి దినము కూడా దూత అనేది వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగాయి. కాబట్టి ఎలిజబెత్, జకరియా, తర్వాత మరియా, యోసేపులు కూడా దూత వచ్చి ప్రమాదాలు సంభవించినప్పుడు ఐగుప్తు వెళ్ళిపోవాలో మళ్ళీ బెత్లెహేము ఎప్పుడు రావాలో దూతే వారికి డైరెక్షన్ ఇచ్చేది అనమాట. ఈరోజు మన డైరెక్షన్ మారాలన్నా, మన దిశాదశలు మారాలన్నా, మన దిక్కులు తిప్పబడాలన్నా, మనం క్షేమం వైపు వెళ్ళాలన్నా మనకి కూడా దూతల పరిచయం అనేది ఈ యొక్క కుటుంబ జీవితంలో అవసరం. దేవుని వెళ్ళాలి కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చి కొనక్కర్లేదు. నువ్వు ఉచితంగానే దేవుని పాత్రగా మార్చబడిపోతే నీ జీవితంలో దూత అనేది ఉంటుంది. నువ్వు ఒక్క మాట, దూతలు ఎన్ని ఉన్నాయో తెలుసా? వాయువులో దూతలు ఉన్నాయి, అగ్నిలో దూతలు ఉన్నాయి. ఎబిలియస్ పత్రికలో మాట ఉంటుంది. కాబట్టి వాయువులో ఉన్న దూతలారా, అగ్నిలో ఉన్న దూతలారా, యేసు నామములో ఇదిగో నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నా పిల్లలు పలానా ప్రాంతంలో చదువుతూ ఉన్నారు, ఇదిగో నా భర్త డ్యూటీకి వెళ్తూ ఉన్నాడు, ఇదిగో బోర్డులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ దూతల పరిచయం యేసు నామములో ఈ క్షణము బలంగా ఉండునుగా. నువ్వు ఎంతవరకు అంటున్నావు ఆ మాట నువ్వు తీయాలి, ఆ ఆయుధం తీయాలి, ఆ శక్తిని విడుదల చేయాలి. ఏది బంధిస్తుంది బంధించమని చెప్పిన మాట నువ్వెందుకు వదిలేస్తున్నావు? ఇక్కడ వీళ్ళు దేవుడు పెట్టాలా ప్రతిదినం కూడా న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు. దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఎంత ఐక్యతో ఈ భార్య భర్తలకి భౌతికమైనటువంటివి ఏమీ లేకపోయినా వారికి ఆత్మ సంబంధమైన సేవను బట్టి తృప్తి కలిగి ఉన్నారు. దేవుడు పెట్టాలా ఈ ఆత్మ సంబంధం తృప్తి చాలండి. ఈ భూమి మీద ఏం మనకు అవసరం లేదు. ఈ ఆత్మ సంబంధమైన తృప్తి ఇక్కడ ఉన్నటువంటి 70 కుటుంబాలు ఉన్నటువంటి 70 దంపతులకు కూడా 70 దాంపత్య జీవితంలో, వైవాహిక జీవితంలో త్రియేక దేవుడు ఈ యొక్క ఎలిజబెత్ జీవితంలో ఈ చాలా లక్షణాలు ఉన్నాయి. టైం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఈ లక్షణాలన్నీ కూడా ఈ క్రిస్మస్ మొదటి వర్తమానంలో మనందరి కుటుంబాల్లో దేవాది దేవుడు అనుగ్రహించి నిందారహితమైనటువంటి దేవుని ఎదుట ఆయన దృష్టికి నీతిమంతులుగా నడిపించి వర్ధలింప చేయగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, అద్భుతమైనటువంటి ఓ త్రయోఫియా, నీ దృష్టికి ప్రియమైన వారిగా, నీతిమంతులుగా, సకల ఆజ్ఞలందు నెరవేర్చేవారిగా ఇదిగో ప్రభువా, 4వదిగా నాయన భూస్వాములు, భూ యొక్క స్వతంత్రాలను, భూ యొక్క ఆస్తులను సులభ నాయన ప్రభువా, ఇదిగో నా తండ్రి నాయన కుమార్తెలు అయ్యా వారు స్వతంత్రించుకున్నారు. మా జీవితాల్లో కొంతమంది స్వతంత్రించుకుంటున్నారు, కొంతమంది స్వతంత్రించుకోలేని వారిగా ఉంటూ ఉన్నాం. కొంతమంది పొందుకోగలుగుతున్నాం, కొంతమంది పొందుకోలేకపోతూ ఉన్నాం. అలా కాకుండా అందరూ కూడా సహవాసంలో ప్రార్థన ఎక్కడ సమస్యల కుటుంబం ఉందన్నా అక్కడ మేము ప్రత్యక్షమయ్యేవారిగా ఈ ఎలిజబెత్, జకరియా కుటుంబాలుగా యాసగా క్రమం చొప్పున మా వంతు ఇప్పుడు వచ్చింది. వారి వంతు అయిపోయింది ప్రభా, మా వంతు ఇప్పుడు వచ్చింది. మా వంతు అయితే కవలేదు. మా వంతు అనంతరం మా పిల్లల వంతులు ఉన్నాయి, పిల్లల వంతులు ఉన్నాయి, మునిమానవుల వంతులు ఉన్నాయి.
సంబంధమైనటువంటి వంతులను యాసక క్రమాన్ని మేము అప్పగించవలసిన వారు యొక్క అట్టి బాధ్యతలను సంఘంలో సకల పరిశుద్ధులకు మీరు దయచేసి నడిపించి ఈ క్రిస్మస్ మాసంలో ప్రభువుని మేము కలుసుకోవాలంటే ప్రభు మేము సందర్శించాలంటే అతి గంభీరమైనటువంటి ఉత్సాహము మా జీవితాల్లో, మా ముఖములలో, మా బ్రతుకులలో మీరే కుమ్మరించమని యేసునామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ నిల్చుందాం, మానవులు సమర్పించుకున్న దేవుని బిడ్డలారా ప్రత్యేక పాట పాడుతారు.